హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ మీ ముందుకు వచ్చానండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు మీకు ఏదైతే బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుందో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 అంటారండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఏదైతే తారామతిపేట ఓఆర్ఆర్ ఉందో ఓఆర్ఆర్ నియర్ కనెక్టివిటీ తోటి మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ రాజు గారు ఉంటారు అండ్ సేల్స్ డైరెక్టర్ గారు. సార్ గారు మీకు అన్ని కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి సార్తో మాట్లాడదాం పదండి. సార్ హలో అండి. మనకు మీ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల మనకు ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఎలా జరుగుతాయి అంటే మన కనెక్టివిటీ పరంగా, అంటే మీకు ఇంతకుముందుకు ఓవరాల్ అవన్నీ కనెక్టివిటీ అయితే నేను చూపెట్టాను. అది కాకుండా ఇంకా మేజర్ అడ్వాంటేజ్ ఏంటి ఇన్వెస్ట్మెంట్ పరంగా, ఒకసారి అన్ని కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఎందుకు అంటే ఇక్కడ మీరు ప్రాజెక్ట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అవుటర్ రింగ్ రోడ్కి చాలా నియర్ బైలో ఉన్నాం మనం. అవుటర్ రింగ్ రోడ్ అంటే చాలా పక్కనే ఉంది మనకి. ఏది ఎగ్జిట్ నెంబర్ 10 తారామతిపేట అవుటర్ రింగ్ రోడ్. నాగోల్ నుంచి మన ప్రాజెక్ట్కి 15 కిలోమీటర్స్ 20 మినిట్స్ డ్రైవ్. అవుటర్ రింగ్ రోడ్ గ్రోత్ కారిడార్లో రేపు రానున్న భవిష్యత్తు ఫ్యూచర్ అంతా ఓఆర్ఆర్ బేస్ చేసుకొనే ఉంది. సిటీలో కంటే ఓఆర్ఆర్ కాడికి వస్తే ఇంకో 10 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఉంటుంది. పచ్చని ప్రకృతి, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన వాటరు, కలుషితం అనేది ఉండదు. సో మనకు అక్కడ 2 కోటి రూపాయలు పెట్టే కంటే ఇక్కడ మనం తీసుకొని కట్టుకుంటే ల్యాండ్ ఎక్కువగా వస్తుంది. మనం ఆర్గానిక్గా మన కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ పండించుకోవచ్చు. ఈ రకంగా చాలామంది చూస్తున్నారు ఓఆర్ఆర్ బేస్ చేసుకొని. ఈ ఓఆర్ఆరే కాకుండా మనకు ఐటీ కంపెనీస్ ఉన్నాయి. వరంగల్ హైవేలో పోచారం ఇన్ఫోసిస్ ఉంది, ఆదిబట్ల టీసీఎస్ ఉంది, మనకి రామోజీ ఫిలిం సిటీ నియర్ బై ఉంది. ఇవన్నీ మనకి పబ్లిక్ సెక్టార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా డెవలప్ అయి ఉన్నాయి. ఇది మేజర్ అడ్వాంటేజ్. ఇది కాకుండా మాదారం ఐటీ పార్క్ అని, బీబీ నగర్ ఎయిమ్స్ అని, గట్కేసర్ రైల్వే స్టేషను మనకు చాలా దగ్గరలో ఉన్నామండి. ఇది కూడా మీకు అడ్వాంటేజ్. రేపు ఏదైనా ఎమర్జెన్సీ ఉంది, ఎల్బీ నగర్ కూడా కామినేని హాస్పిటల్ చాలా దగ్గర. స్కూల్స్ పరంగా కానీ, హాస్పిటల్ పరంగా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, ఇండస్ట్రియల్ పరంగా కానీ ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియా మీకు ఇది తారామతిపేట అనేది. ఇటు విజయవాడ హైవే అవుటర్ రింగ్ రోడ్ దగ్గరే, గట్కేసర్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గరే. బాచారం తీసుకున్నా, మీరు పిల్లాపల్లి తీసుకున్నా, ఆల్రెడీ కవడపల్లి తీసుకున్నా, విల్లాస్ ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఉన్నాయి, కన్స్ట్రక్షన్ కూడా జరుగుతున్నవి. సార్ ఇప్పుడు టోటల్ ప్రాజెక్ట్ ఎన్ని ఎకరాలు ఉంటుంది, అంటే ప్లాటింగ్ సైజెస్ ఏం స్టార్ట్ అవుతాయి ఏంటి, దానికి సంబంధించిన విషయాలు ఒకసారి చెప్పండి. ఓకే, చెప్తానండి. ఇది 32 acres ప్రాజెక్టు, మెగా గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ విల్లా ప్లాట్స్ మనకి. ఇందులో మనకి మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి 1000 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి. అవైలబిలిటీ కూడా మనకు 100 ఫీట్ రోడ్, 60 ఫీట్ రోడ్, 40 ఫీట్ రోడ్, 33 ఫీట్ రోడ్స్ ఉన్నవి. లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ మనకి ఆల్రెడీ డెవలప్మెంట్ కూడా మీరు చూస్తున్నారు. అండర్గ్రౌండ్ డ్రైనేజీ, బీటీ రోడ్, కర్బింగ్, ఫుట్పాత్, ఓవర్ హెడ్ ట్యాంక్, ప్లాంటేషన్స్ కూడా అయిపోయినాయి మనకి. ఇంకా అంటే మనకు ఇప్పుడు ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయని అంటున్నారు. అంటే డెవలప్మెంట్ పరంగా కూడా ఈ ఏరియా చాలా బాగుంది. ఎందుకంటే మనకు తారామతిపేట కనెక్టివిటీ కానీ, ఇటు వరంగల్ హైవే కానీ, ఇక్కడ భద్రాచలం నేషనల్ హైవే కూడా వెళ్తుంది. అంతేకాకుండా మనకి ఇప్పుడు ఓఆర్ఆర్ అనేది చాలా నియర్ బై అనమాట. ఇటు కనుక చూసుకున్నట్టయితే ఇటు మనకు ఎల్బీ నగర్ కానీ, నాగోల్ కానీ అన్ని కనెక్టివిటీ తోటి మనకి ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇంకా ఈ ప్రాజెక్ట్లో మీరు ఏం బెస్ట్గా ఇస్తున్నారు ఏంటి అనేది ఒకసారి అంటే డాక్యుమెంట్ పరంగా కానీ ఏ విధంగా ఉంది ఏంటి, లీగాలిటీ పరంగా మీరు చెక్ చేసుకుంటే మేము ఆల్రెడీ లేఅవుట్ చేసే ముందే ఫస్ట్ మేము డాక్యుమెంట్ తీసుకుంటాం. మా లీగల్ ఒపీనియన్ లాయర్కి ఇచ్చేస్తాం. 1960 నుంచి లింక్ డాక్యుమెంట్ తీసుకొని ప్రతిదీ తరువుగా చెక్ చేసిన తర్వాతనే ఇస్తాం. కస్టమర్కి కూడా మేము ఏదైనా పేపర్స్ డాక్యుమెంట్ పరంగా కావాలన్నా మేము డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తాము. అన్నీ చెక్ చేసుకోవచ్చు. హెచ్ఎండి అప్రూవ్డ్, రేరా ఉంది, మనకు బ్యాంకు లోన్ ఉంది. సో దాని పరంగా మీకు ఇబ్బంది ఏం లేదు. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కానీ ప్రాజెక్ట్ సంబంధించిన శ్రీమాతా ఇన్ఫ్రా డెవలపర్ సీనియర్ డైరెక్టర్ రాజుగారు ఉంటారు. రాజుగారి నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. సార్కి కాంటాక్ట్ చేసినట్టయితే కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది ఏంటి, ఈ ప్రాజెక్ట్తో పాటు ఈ నియర్ బై సరౌండింగ్లో కూడా ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఎక్కడ పెట్టాలి అనే విషయాలు కూడా తెలుసుకోవడానికి కూడా రాజుగారిని సంప్రదించవచ్చు. ది బెస్ట్ ప్రాజెక్ట్ అయితే రాజుగారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సార్ మీరు ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ప్రాజెక్ట్ గురించి ఫైనల్గా? మేజర్గా అంటే మనకు భద్రాచలం నేషనల్ వే మన పక్క నుంచి వెళ్తుంది. 100 ఫీట్ రోడ్ ఫేసింగ్, 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ తో దట్టు ఇది రేడియల్ రోడ్డు. ఈ రేడియల్ రోడ్ కానుకొని ఉంటుంది. భద్రాచలం నేషనల్ హైవేకు పక్కనే ఉంది. అవుటర్ రింగ్ రోడ్ జస్ట్ మనకు బియాండ్ మీకు చూపెట్టాను. మెట్రో స్టేషన్ ఉంది, అవుటర్ రింగ్ రోడ్ ఉంది, నేషనల్ హైవేస్ ఉన్నాయి. సో ఈ రకంగా తీసుకుంటే మీకు మంచి ప్రాజెక్టు. ఎక్కడికో సిటీకి 50 కిలోమీటర్లు, 70 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు వెళ్ళాల్సిన అవసరం లేదు. సిటీకి జస్ట్ 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో
అతి తక్కువ బడ్జెట్లో పెడుతున్నాం. ప్రైస్ పరంగా మీరు ఎంక్వైరీ చేసుకొని రండి, డీటెయిల్గా చెక్ చేసుకున్న తరువుగా చాలా రీజనబుల్గా ఇస్తున్నాం. తీసుకోవాలనుకున్న వాళ్ళకు బెస్ట్ ప్రాజెక్టు, బెస్ట్ వెంచర్, గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి మీరు ఆలోచించుకోండి, నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ సార్. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి, వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.